హాయ్, వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. కాకరకాయ పేరు వినగానే తినడానికి చాలామంది ఇష్టపడరు, చేదుగా ఉంటుందని. ఈరోజు కాకరకాయ పకోడీని చూపిస్తున్నాను. తినడానికే ఇష్టపడము, అలాంటిది కాకరకాయ స్నాక్స్ అని ఆలోచిస్తున్నారా? అవునండి, మీరు విన్నది నిజమే. అస్సలు చేదు ఉండదు. పకోడీ రెసిపీని స్టార్ట్ చేసేస్తున్నాను. మీరు వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. కాకరకాయ పకోడీ కోసము 1/2 kg కాకరకాయలను తీసుకొని వాష్ చేసి ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. నేనైతే పీల్ తీయటం లేదు, కావాలి అనుకుంటే మీరు తీసుకోండి. వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా చేస్తే పీసెస్ అనేది పెద్ద సైజులో వస్తాయి. మీకు నచ్చకపోతే సర్కిల్స్లా కూడా కట్ చేసుకోండి. స్లైసెస్ని మందంగా కాకుండా పలుచగా కట్ చేసుకోండి, అప్పుడే చేదనేది ఉండదు. కాకరకాయలు మరీ ముదురుగా లేకుండా చూసుకోండి. ముదురుగా ఉన్నట్లయితే కట్ చేసేటప్పుడు విత్తనాలు రాలిపోతాయి, మసాలా పట్టుకోదు, పకోడీ అంత టేస్ట్గా ఉండదు. కాకరకాయలను అన్నింటినీ ఇదే విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోనికి వేసుకొని కాకరకాయలు మునిగేంత వరకు వాటర్ వేసి సాల్ట్ వేసి 20 minutes పాటు అలాగే వదిలేయాలి. ఇలా చేయటం వల్ల కాకరకాయలో చేదు తగ్గుతుంది. పర్వాలేదు, తినగలము అనుకునే వాళ్ళు అలాగే డైరెక్ట్గా చేసుకోవచ్చు. 20 minutes తర్వాత కాకరకాయలో ఉండే వాటర్ అంతటినీ పిండేసుకొని ఒక బౌల్లోనికి వేసుకోవాలి. ఇందులోనికి 1 స్పూన్ కార్న్ ఫ్లోరు, 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల మైదా పిండిని వేసుకొని కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోవాలి. ముక్కలు నానబెట్టేటప్పుడు ఉప్పు వేసి ఉంటాం కాబట్టి ఇప్పుడు తగినంత వేసుకోవాలి. 2 స్పూన్ల కారము, 1.5 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా వేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ వేయటం వల్ల పకోడీ చేసిన తర్వాత చూడడానికి చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కలర్ని స్కిప్ చేసుకోండి. వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్టును యాడ్ చేసుకోండి. 2 స్పూన్ల వాటర్ని వేసి కలుపుకోవాలి. వాటర్ను ఎక్కువగా వేసుకోకూడదు, బజ్జీల్లా అవుతాయి. అవసరం అనిపిస్తే మరొక స్పూన్ వాటర్ని యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎలా ఉండాలో. స్టవ్ మీద కడాయిని పెట్టి డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ని వేసుకొని అది వేడైన తర్వాత కాకరకాయల్ని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. చివరి వరకు ఈ వీడియోను చూసిన తర్వాత నేను చేసిన ఈ కాకరకాయ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కాకరకాయలు బాగా వేగిపోయాయి. వీటిని తీసి పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువగా పీల్చుకోవు. ఇది ఒక మంచి హెల్దీ రెసిపీ అండి. డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఈ రెసిపీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన కాకరకాయ పీసులన్నింటినీ కూడా వేపుకోవాలి. పచ్చిమిర్చిని నంచుకుంటూ స్నాక్స్గా తినేయవచ్చు. స్నాక్స్గా తినలేము అనుకునే వాళ్ళు రైస్లోకి సైడ్ డిష్గా తినవచ్చు. చేదు అస్సలు ఉండదు. నమ్మబుద్ధి కావటం లేదు కదా, ఒకసారి టేస్ట్ చేసేనే కదా తెలుస్తుంది నేను చెప్పేది నిజమో కాదో. వీటిని ఎక్కువ క్వాంటిటీలో ఒకేసారి చేసుకొని స్టోర్ చేసుకొని 1 week వరకు యూస్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వస్తాయి. అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకును, పచ్చిమిర్చిని చీల్చి వేయించుకోండి. స్టోర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవద్దు. అంతే అండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే కాకరకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదా. ఒకసారి వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతి వీడియోను మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.